సంవత్సరాలుగా వివాదం జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇది కోర్టులో సంబంధం లేదు. మేము కూడా గత కొన్ని సంవత్సరాలుగా న్యాయ పోరాటం సంవత్సరాల నుంచి అండి 12 సంవత్సరాల నుంచి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. మేము రక్తం కార్చి కట్టుకున్నాం. ఇల్లు కూర్చారండి, ఇల్లు కూర్చి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు వచ్చింది, ఆగండి 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 అన్నాం, అయినా కూర్చేశారు. కూర్చి పారిపోతున్నారు డైరెక్ట్ పారిపోతున్నారు. చుట్టూ రోడ్లు అన్ని మూసారు. సామాన్లు కూడా తీసుకోవడానికి దారి లేకుండా చేశారు. అంటే కూల్చి వ్యాపారాలు చేపట్టింది ఎవరు? అప్పాజీ హరి మాదే హరి సొసైటీ తమిళ సొసైటీ ఫేక్ సొసైటీ మీకు కూడా కూర్చారా? మా ఫ్రెండ్ అండి, మా ఎక్స్ మిలిటరీ అతని స్థలం ఉంది. ఆ స్థలాన్ని వచ్చి కూర్చోరు. 11 మాకు వాళ్ళకి సుప్రీంకోర్టులో వాళ్ళకి వస్తుందని చెప్పారు. అయినా కూడా వీళ్ళు ఆపకుండా నిర్దాక్షిణ్యంగా పొద్దున్న 8:30కి పోలీసు వాళ్ళని మొత్తం పొద్దున్న ఆర్డర్ కాపీ వస్తుందండి 11ంటికి అని చెప్పి చెప్పాడు. అయినా కూడా ఒక్కళ్ళు ఆర్డర్ కాపీ చేసుకోండి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ని పొద్దున్నే వచ్చి స్కూల్ పిల్లలు వెళ్ళే టైంలో వచ్చి ఫుల్ అడౌట్ చేసి అందరూ సైలెంట్ గా ఉన్న టైంలో వీళ్ళు వచ్చి అడౌట్ చేసి మొత్తం కూల్ చేశారు. 42 ఫ్లాట్లోనే నిర్దాక్షిణ్యంగా నడు రోడ్లో దిగారు. వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అది ఫేక్ సొసైటీ. హరి అన్న అతను మ్యాప్ లో ఎక్కడ కనపడ్డు, ఆన్ ది బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు లా చదివినాలే కదా, వాళ్ళకి లా గురించి తెలుసు కదా. సుప్రీం కోర్టులో కేసు నడుస్తూ ఉంది. హీరింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆర్డర్ పాస్ చేసినప్పుడు మాకు కాపీ రావడానికి టైం పడుతుంది, 2 hours టైం పడుతుంది. ఆల్రెడీ బెంచ్ లో రన్నింగ్ అవుతుందంటే మాకు సంబంధం లేదు అని మొత్తం కోల్ కొట్టేశారు. ఇప్పుడు ఆర్డర్ వచ్చింది, స్టే ఆర్డర్. మాకు కట్టించిస్తారా మా బిల్డింగ్? బిల్డింగ్ కట్టుకున్నాళ్ళండి. ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు? ఎక్కడికి వెళ్ళి కట్టేస్తారు? అసలు కనీసం వాళ్ళ స్థలం వాళ్ళు కావాలని కోరుతున్నారు. సొసైటీ మీద ఎంక్వైరీ చేపించింది సార్. సొసైటీ మీద ఎంక్వైరీ చేపించింది. చెప్పండి సార్. దీనికి కారణం ఏసీపీ రామకృష్ణ. ఆడికి రాత్రి 1 కోటి రూపాయలు ఇచ్చారు. నిన్న నైట్ ఈ రోజు కావాలని కూర్చాడాడు. నేను చెప్తాను అది 20 ఫ్లాట్లు ఉన్నాయి సార్. వెళ్ళి ఇప్పుడు వెళ్దాం. ఇంకోటి ఏంటంటే ఏం చెప్తారు? ఇంకోటి ఏంటంటే సార్, కోర్టు తీసుకున్న ఇద్దని చెప్పి అంటే అయితే అయింది అంటే కోర్టు వేసుకోండి అంటే కోర్టు వేసుకుంటున్నారు సార్. అంతా పారిపోయారు ఇక్కడ నుంచి. నోటీస్ రాగానే జంప్ అయిపోయారు. మేము
అప్పటికి మార్నింగ్ నుంచి వీళ్ళని అడుగుతున్నాం, సార్ మేము మిస్లేనియస్ అప్లికేషన్ మూవ్ చేసాం బిఫోర్ దిస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, అది ఈ రోజు పోస్ట్ అయ్యింది ఐటమ్ నెంబర్ 29. మీరు మాకు కొంచెం టైం ఇవ్వండి, 3 గంటలు, ఒక 3 గంటలు ఆగితే వస్తుంది సార్, 31 వరకు మాకు టైం ఉంది, చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ఆగింది అంటే ఎవరు వినలేదు సార్. మార్నింగ్ మీరు వచ్చి చూస్తుంటే సుమారుగా 250 నుంచి 300 వరకు పోలీసులు, ఈవెన్ వెస్ట్ ఏసీపీ మొత్తం ఇక్కడ ఉన్న పోలీసు బలగాలంతా ఇక్కడే దిగి ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉండి వీళ్ళకి సహకరిస్తున్నారో తెలియదు, వీళ్ళ సైడ్ ఉన్నారో తెలియదు సార్. డెమాలిషన్ అనేది మొదలు పెట్టారు. మేము ఈవెన్ సార్ ఇదిగోండి వీడియో చూసుకోండి, ఒక్కసారి ఆగండి సార్, మీకు మధ్యాహ్నం లోపు నేను ఆర్డర్ తీసుకుని వచ్చి చేతిలో పెడతాను అంటే అసలు మీరు నమ్మరు సార్. 2 అంతస్తుల బిల్డింగ్ ని లోపల జనాలు ఉంటున్నా పడగొట్టించేయండి అని చెప్పి పడగొట్టించేశారు సార్. మేమంతా అటు ఓ మూలకి పడిపోవాల్సి వచ్చింది ఆ సిచ్యువేషన్ లో. ఎలాగన్నా 1981 అప్పటి డిస్ప్యూట్ సార్, అప్పటి నుంచి ఇప్పటికే సాగుతుంది, కొంచెం సాగుతుంది. ఈ లోపు వీళ్ళ ప్రాపర్టీ అనేది అన్యాయంగా పడగొట్టేసి ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు ఆర్డర్ వచ్చింది ఇదంతా జరిగింది అని చెప్పేటప్పటికి ఎవరికాళ్ళు పారిపోయారు. ఈవెన్ అక్కడ ఎవరైతే అదర్ సైడ్ పార్టీ ఉన్నాడో ఆ పార్టీ అతను పోలీసు ఆయన పిలిచి ఏమంటే అతను జీప్ ఎక్కించండి అని చెప్పి ఎక్కించి పంపిస్తున్నారు. పోలీసులు ఎంత విధంగా వాళ్ళకి సహకరిస్తున్నారో మీరు చూడండి, అతనికి ఎంత పొలిటికల్ పవర్ ఉందో చూడండి. ఇవ్వండి, మాకు కొంత సమయం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. అంటే ఆయన వాళ్ళని అడగండి, వాళ్ళని అడిగితే వాళ్ళు వింటలేదండి. మీరు రక్షకులు కదా, మీరు పోలీసులు అంటే రక్షకులు కదా. లాయర్ కూడా ఉన్నారు, లాయర్ తో కూడా మాట్లాడదాం. వీళ్ళ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ ఒకసారి ఆర్డర్ కాపీ కూడా వచ్చింది, మధ్యాహ్నమే సుప్రీం కోర్టు ఇచ్చింది. 31 వరకు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ వీళ్ళు స్టే ఆర్డర్ వస్తుందని తెలుసుకుని ముందే ఉదయం వచ్చి కూల్చివేశారు. లాయర్ ఉన్నారు, మాట్లాడదాం. అంటే ఏంటి అసలు సుప్రీం కోర్టు ఆర్డర్ వస్తుందని మీరు వాళ్ళు చెప్తారు, అది ఎందుకు కూల్చేశారు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కాపీ నిజంగా ఒరిజినల్ కాపీ అయినా కోర్టు ఆర్డర్ అనేది సార్ 1981లో ఈ డిస్ప్యూట్ అనేది మొదలైంది సార్. ఈ డిస్ప్యూట్ మొదలైన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎవరైతే 44 ఫ్లాట్ ఓనర్లు ఉన్నారో వాళ్ళంతా బోనఫైడ్ పర్చేసెస్. అంటే వీళ్ళకి ఆ డిస్ప్యూట్ జరుగుతున్నట్టు ఏది తెలియదు, వీళ్ళంతా కొనుక్కున్నారు, వచ్చారు. ఈవెన్ అప్పటి నుంచి వీళ్ళకి 2017లోనే తెలిసింది. అప్పటి నుండి వీళ్ళ తాహతకి తగ్గ వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా 4వ తారీఖు 31/12/2025 వరకు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అనేది వచ్చింది. ఈ మధ్యలో జరిగిన చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. మేము మార్నింగ్ కూడా చెప్పాం, సార్ మాకు టైం ఉంది, మీరు ఒక 3 గంటలు ఆగితే మీకు మేము అది అందజేస్తాము. ఈ రోజు లిస్ట్ అయ్యింది, ఐటమ్ నెంబర్ 31, కోర్టు నెంబర్ 8, దీపంకర్ దత్తా గారి జస్టిస్ ముందు ఇది వస్తుంది సార్ అంటే ఒక్కరు వినలేదండి. ఏదో పోతున్నట్టు ఉదయం 6ంటికే మొదలు పెట్టారండి కూల్ చేయడం. 6ంటికి మొదలు పెట్టి కరెక్ట్గా కోర్టు ఆర్డర్ వస్తుంది అనే లోపు 11ంటికి సగం పైగా డెమాలిష్ చేసేశారు. సగం పైగా డెమాలిషన్ చేసిన తర్వాత నేను అప్పటికీ ఇదిగోండి మాకు అక్కడ మా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో పిటిషనర్లు వాళ్ళు, సార్ ఇదిగోండి మేము లోపలికి వెళ్ళలేకపోయాము కానీ ఫోన్లో రికార్డ్ చేసామని చెప్పేసి ఇదిగోండి మనకు అనుకూలంగా ఆర్డర్ వచ్చింది అని చెప్పేసి 31 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు, 31 డిసెంబర్ వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారని చెప్పినా నేను వెళ్ళి పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళకి చూపించిన మాకు ఇది సరిపోదు అన్నారు. సరే సార్ ఉండండి, మీకు సరిపోదు, నేను మధ్యాహ్నం లోపు ఆర్డర్ కాపీ తెప్పించేస్తాను, మీకు అఫీషియల్ కమ్యూనికేషన్ ఇప్పిస్తాను అంటే ఎవరైతే ఆ 2 అంతస్తుల బిల్డింగ్ ఆ పక్కన బిల్డింగ్లో ఉన్నారండి వాళ్ళని ఏదైతే అది అయింది కూల్చేయమని చెప్పారండి. అన్యాయంగా కూల్చేసిందే కాదు, అన్యాయంగా కూల్చేశారు. ఇది ఒకసారి మధ్యాహ్నం ఆర్డర్ కాపీ వచ్చిందని తెలిసినా కానీ వాళ్ళు కూల్చేశారని చెప్తూ ఉన్నారు. రెండోది ఇది పూర్తి సొసైటీ అనేది ఒక ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రతి ఇంటికి ఆస్తి పన్ను ఉంది, అదే కరెంట్ బిల్లు వాళ్ళ పేరు మీద ఉంది, కానీ ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఎప్పుడో లేని వ్యక్తుల పేరు మీద సొసైటీని ఏర్పాటు చేసి కూల్చేస్తారని ఇక్కడ ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు మాకు న్యాయం చేయాలని అంతా బాధ్యులు చెప్తున్నారు. నిలదీసినటువంటి వీళ్ళంతా నిలదీస్తే వాళ్ళు లాయర్ కానీ ఈ సొసైటీకి సంబంధించి యజమాని చెప్తున్నటువంటి వ్యక్తి కానీ వీళ్ళకి సమాధానం మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వీళ్ళంతా కూడా రోడ్డు మీదే ఉన్నారు, తమకు న్యాయం చేయాలని డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. సెంటర్ దాకా వెళ్ళాలి, 42 మంది కొడుకుంటే ఒక్కరికి ఎత్తు కాదు. వచ్చింది సమాధానం చెప్పాలంటే కూడా వాళ్ళు అడుగుతున్న పరిస్థితి. అందరూ సంబంధం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు అటాక్ చేసి మా మీద అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసులతో పాటు వైఎస్ఆర్ కాలనీ, ఇంచిపేట, మల్లికార్జుగిరి మనుషులు తీసుకొచ్చి అటాక్ చేపిస్తున్నారు, చూస్తున్నారు. జగన్ బ్యాచ్, గంజా బ్యాచ్. ఇప్పుడు మాకు సుప్రీంకోర్టు నుంచి మాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఇప్పుడు వస్తే దానికి సమాధానం చెప్తే ఎస్కేప్ అయిపోతున్నాడు. ఆయన తప్పు చేయలేదన్నప్పుడు కూర్చొని మాట్లాడచ్చు కదా,
అంటే ఆయన తప్పు చేశాడు కానీ ఎస్కేట్ అయిపోతున్నాడు కదా, దానికి అర్థమేంటి? ఇప్పుడు దీన్ని ఆ మొత్తానికి నష్టపోవాలని ఎవరు ఇస్తారు? ఎవరు బాధ్యతలు? అంటే మీకు కష్టపడి ఎన్ని కట్టుకుంటే వీళ్ళు వచ్చి పూల్ చేస్తారా? ఏ రకంగా పూల్ చేస్తారు? చర్చి కాబట్టి కూల్చానని అది చర్చి కాబట్టి నేను కూల్చానని నాకు సమాధానం చెప్తున్నాడు. చర్చి ఒక చర్చిని సమాధులు పెట్టాను కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే అన్నాం సార్ మేము. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయితే ఎందుకంటే కంటెంప్ట్ అయితే అయిందండి, ఏం చేసుకుంటారు చేసుకోండి మీరు అని చెప్పన్నా సార్ నాకు అమీనా గారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేయలేనప్పుడు ఎస్కేప్ అయిందంటే కొంచెం మాట్లాడమను. ఏ లాయర్లు ధైర్యంగా మాట్లాడవచ్చు కదా, ఉన్నా కదా ఫేస్ టు ఫేస్ మాట్లాడవచ్చు కదా. పోలీసులు పెట్టుకొని కూర్చొని ఇప్పుడు ఒక పిటిషన్ వేసాము, మిస్లీనియస్ అప్లికేషన్ వేసాము. 31 డిసెంబర్ వరకు టైం వచ్చింది సార్. మధ్యలో చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగి 6 days డిలే అని చెప్పేసి వేశారు. ఈ లోపు మళ్ళీ మేము డిలే కండోన్ వేసాము, అది యాక్సెప్ట్ చేశారు. ఈవెన్ ఈ రోజు హాఫ్ ఆఫ్ ది డెమాలిషన్ లో ఉన్నప్పుడు మేము చెప్పాము సార్ ఇలాగ ఆన్లైన్ లో రికార్డింగ్ ఉంది, మీరు దయచేసి ఇప్పటి వరకు ఆల్రెడీ మీరు డెమాలిషన్ చేశారు, మీరు పొజిషన్ ట్రై చేస్తున్నారు, మీరు ఆగండి సార్, ఒక 1 hour లో మేము ఇస్తామంటే ఒక్కలంటే ఒక్కలాగలేదు సార్. ఒక్కలంటే కుదరదు, ఇదిగోండి సార్. ఈవెన్ మా కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమొచ్చింది సార్ మాకు డిసెంబర్ లాయర్ గారిని అడిగితే ఏం చేసుకుంటావు చేసుకో, అమ్మాయి మీదకి ఎక్కించండి రా అన్నాడు. ఎక్కించండి. చర్చి కూడా ఇష్టమైనట్టుగా మాట్లాడి లాయర్ గారు కోర్టున ఆర్డర్ ఏదైతే కోర్టున ఆర్డర్ 31 వరకు ఎక్స్టెన్షన్ టైం ఇచ్చారు కదా, మళ్ళీ దాన్ని మేము ఇంటర్ఫీర్ అవ్వము. ఆ 31 వరకు ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుద్ది అన్నట్టు చెప్పారు. మేము ఈవెన్ మార్నింగ్ అరౌండ్ 11:30 మాది బెంచ్ మీదకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆన్లైన్ మేము ఎందుకంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది, మేము ఎలాగైనా ఏదో చేసుకోవాలని ఏదైతే స్క్రీన్ రికార్డ్ చేసుకుని అది కూడా చెప్పడానికి వచ్చినప్పుడు ఈవెన్ ఎవరు మాకు సహకరించలేదు. మొత్తం డెమాలిషన్ ఇంకా అప్పటికి 50% అయింది, రిమైనింగ్ 50% కూడా ఈ ఆర్డర్ పట్టుకుని డెమాలిషన్ చేస్తారు. అంటే సుప్రీంకోర్టు లెక్క చేయరా? ఈ హైకోర్టు లాయర్ను, కింద కోర్టు లాయర్ గిరి గారు ఆయన కింద స్టాఫ్ మొత్తం సుప్రీంకోర్టుని లెక్క చేయరా? అంటే అక్కడ ఆల్రెడీ మీ సబ్మిట్ చేయడం వెయిట్ చేయాలి కదా, లాయర్ అనే పర్సన్ వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేయకుండా ఆయన ఇష్టంగా చేస్తే ఎలాగా? ఇప్పుడు ఆయన గిరి ఇంకేంటన్నా కాదన్నా మీరు పోలీసులకు చెప్పారా? పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ అన్నా, అలాగే సపోర్ట్ చేశారా? ఏం ఈ దగ్గర వచ్చింది సార్ ఒకసారి ఆర్డర్ చూపించింది సరే ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళ మీద కూడా కంప్లైంట్ లేదు, కానీ అడ్వకేట్ మీద మీ మీద చాలా వాళ్ళ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాదు సార్, అంటే మీకు కాదు వాళ్ళు చెప్పేది నిజమా కదా? ఆర్డర్ కాపీ వస్తుంది సుప్రీంకోర్టు నుంచి మాట్లాడారని కూడా వాళ్ళు చెప్తున్నారు. మార్నింగ్ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్లో ప్రకారమే మేము ముందుకెళ్ళాం. సుప్రీంకోర్టు ఆర్డర్లో మార్నింగ్ కూడా స్టే లేదు. ఇప్పుడు కూడా అది వచ్చిందని కాపీ ఇచ్చారు. ఇప్పుడు సార్ ఎక్కడి నుంచి లాయర్ గారు వస్తుందని చెప్పారా చెప్పలేదు? చెప్పామండి, మాకు వీడియో ప్రూఫ్ కూడా ఉంది, నేను వీడియో తీశాను. అక్కడ కూర్చోవడం చర్చి కూర్చేస్తావు, ఇల్లు కూర్చేస్తావు, అడిగామని చెప్పి కూర్చేస్తావా? పొడిచేసాయి, చంపేసాయి, తొక్కించండి అన్నావు, తొక్కించామన్నావు, చంపేసాయి నా కొడుకులు అన్నావు. ఎవరు చంపేస్తారా మీరు? అన్ని తరగతుల ప్రాణాలు కదా, ప్రాణాలు సొమ్ము తింటే కొట్టేవా మీరు?
న్యాయబద్ధత లేదు, అన్యాయం చేసేవాళ్ళు. ఎందుకు ఖాళీ ఉన్నారు? 2021 కొనుగోలు చేస్తే మీరు ఎందుకు ఇన్ని సంవత్సరాలు కూర్చున్నారు? కొనేటప్పుడే మీకు తెలియదా వాళ్ళు రిజిస్ట్రేషన్ మీకు తెలీదా? మీడియా వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రూఫ్ ఉంది. మార్నింగ్ నుంచి రికార్డ్ చేస్తూనే ఉన్నాం మేము. టైంతో సహా పెట్టినప్పుడు వేరు చేశాము. రిజిస్ట్రేషన్ ఆపచ్చుగా, ఇప్పుడు ఎందుకు ఆపావు నువ్వు తినడానికి? ఎవరో సొమ్ము తినడానికి మీరు వెనకాల ఉండి ఎదవాళ్ళందరూ చాలా మంది ఉన్నప్పుడు పేపర్ సమాధానం చెప్పాల్సిందే. మార్నింగ్ చెప్పంటావు నీకు అంగారేంటి? ఎవరు స్వామి? నీకేం సంబంధం? ఏమండి నీకు ఎవరో చూడండి అసలు ముందర తొక్కేస్తామన్నాడు. తొక్కేస్తానన్నాడు. మరి మేము తొక్కిచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నాడు. మా స్టే ఆర్డర్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు మా స్టే ఆర్డరు? మేము ఎప్పుడో 1981 అన్నాడు. 81లో నుంచి మరి ఉన్నప్పుడు ఇక్కడ పోటీ పెట్టాలి కదా, మీ స్థలాలు మా అమ్మకూడదు కొనకూడదని. ఎందుకు పెట్టలేదు? రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపలేదు? ఇవాళ ఎందుకు ఆపాలి? మా దగ్గరికి రావాలి. ఇప్పుడు మేమందరం పిల్లలు రోడ్డు మేము పెట్టాం. సామాన్లు కూడా తీసుకోండి. ఈ అమ్మాయి తొక్కేస్తానన్నాడు. సొసైటీ పెట్టుకొని ఇంతమంది కుటుంబాలు, 50 కుటుంబాలు ఎక్కడికి వెళ్ళిపోవాలి మేమందరం? ఒక లాయర్ చదివినప్పుడు సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగాల నా మనిషికి తెలియదా అండి? మేము వెళ్ళి వీడియో రికార్డింగ్ నా దాంట్లో చూపిస్తే నాకు సంబంధం లేదు, నాకు కాపీ జరుగు తోసేసేయండి అన్నాడు. ఇది న్యాయ వ్యవస్థ. న్యాయం పనిచేస్తుందా? కుటుంబాలు మేము ఇప్పుడు ఇక్కడ బాధపడుతున్నాం. వచ్చి మమ్మల్ని రెచ్చగొట్టడానికి చర్చి పడగొట్టేస్తారా అని మర్యాదగా అడిగితే నేను చర్చి కాబట్టి పడగొట్టా, ఏం చేసుకుంటా చేసుకో అన్నాడు. ఒక ఆడమ్మాయితో మాట్లాడే పద్ధతి అదేనా ఆయన? అసలు నేను అక్కడ అంటున్నాడు చర్చి పడేసి. ఇప్పుడు మీరు వచ్చి ఆయన ఆపి మాకు సమాధానం ఇప్పించకుండా మీరు ఆయన తప్పించేశారేంటి? మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ చేయడానికి వచ్చారా? వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారా? ఏం చేశారు? అయ్యా న్యాయ వ్యవస్థ, మీరు రక్షకులు, మీరు రక్షక పనులుగా వచ్చారు కదా, మరి మాకు న్యాయం చేయదని అడిగాం కదా. ఏమన్నా న్యాయం చేస్తారా? మాకు తెలియదు, వాళ్ళు అడగండి అన్నారు. అంటే ఎంతమందిని కొంటారు, ఎంతమంది నాశనం చేస్తారు? ఇలా ఎన్ని కుటుంబాలు ఇప్పుడు మాకు పరిస్థితి ఏంటి? ఎందుకు వెళ్ళిపోవాలి? మాట్లాడుతుంటే పొద్దున ఎంతమంది లాయర్లు వస్తారు, ఎంతమంది పోలీసులు వస్తారు, ఒక ఇల్లు ఇంతమంది కూతురు ఎంతమంది వస్తారు, ఎంతమంది చంపేస్తారు వాళ్ళు. తీసుకొస్తున్నాడు, బట్టలు తీసుకొస్తున్నాడు, సుత్తులు తీసుకొస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు తీసుకురావాలి? కోర్టు దిక్కర అయితే అయితే అయింది. కోర్టు దిక్కర ఏం చేసుకుంటారు లాయరా? మరి మాకేం న్యాయం? మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి. సమాధానం చెప్పచ్చు కదా. లేదంటే మా లాయర్ తీసుకున్నా అంటే నువ్వెందుకు పేయడానికా? ఇంకా ఉన్నారు సార్ వాళ్ళ బ్యాచ్ మొత్తం
ఏదైతే మొత్తం నష్టాన్ని ఎవరు భరిస్తారో చెప్పాలని చెప్పని వాళ్ళందరూ ఆందోళన విధిస్తూ ఉన్నారు. సొసైటీ నిర్వాహకుల మీద కొట్టారా అదే లాయర్లు కొట్టారా ఎవరు కొట్టారు చెప్పండి. వీళ్ళు ఏం చేశారండి, ఇలా జరిగినప్పుడు ఇలా అన్ని డెవలప్ చేసుకున్నారు. వీళ్ళు కూడా ఈఎంఐ ఇక్కడ ఉన్న వాళ్ళంతా మధ్యతరగతి పేద ప్రజలంటే ఈఎంఐ ద్వారా బ్యాంకు లోన్ ద్వారా కొంతమంది కొన్నవాళ్ళు పేపర్ కూడా ఇట్లా కొంటున్నాము ఏదన్నా ఉంటే మాకు తెలియపరచుకొని లీగల్ గా కూడా ఇచ్చారు. అలా కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అలా బ్యాంకు లోన్ తెచ్చుకుని కట్టుకున్నారు. సరే అది జరుగుతుండే ఈ మధ్య కాలంలో వాళ్ళు పేపర్ ఇది డిసెంబర్ 31 దాకా ఉంది. ఆ పేపర్ చూడండి, మీకు ఆర్డర్ వచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చింది. ఎలా కొట్టారు వాళ్ళు? అయితే ఇది జరుగుతుండగా వాళ్ళు కొంత డబ్బుతో మేనేజ్ చేసి వ్యవస్థను కొంత మేనేజ్ చేసి ఎలాగల వాళ్ళు ఒక 2000 మొన్న ఒక 2 years బ్యాక్ హైకోర్టులో గెలిచామని నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాం. మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ కూడా మార్చేసుకున్నారు సార్. సుప్రీంకోర్టు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ కూడా మా పేరు లేకుండా వాళ్ళ పేరున మార్చేసుకున్నారు. అన్ని 42 ఫ్లాట్స్ మా పేరు లేకుండా వాళ్ళ పేరున మార్చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది 2007 నుండో 2004 నుండో 2017 వరకు అసలు లైవ్లో లేదు. అనుగోడులో లేనిది వీళ్ళు ఎట్లా లైవ్లో తీసుకొచ్చారు? ఇది ఫేక్ సొసైటీ, ఇదంతా ల్యాండ్ మాఫియా. మీకు అర్థమైందా? ఒక ల్యాండ్ మాఫియా ఒక ఫేక్ సొసైటీతో వచ్చేసి ఇది అగ్రిమెంట్ ఏదో ఉందని చెప్పని అది ఫేక్ అగ్రిమెంటో రియల్ అగ్రిమెంటో మనకు తెలియదు. అది ఎంత మటుకు న్యాయమైందో కూడా మాకు తెలియదు. అది తీసుకొచ్చేసి వాళ్ళ తరఫున అన్నింటినీ వాళ్ళకు అనుకూలంగా చేసేసుకుని మాకు తెలియకుండా మా రిజిస్ట్రేషన్ మార్చేసుకుని మమ్మల్ని మేమందరం చిన్న చితక వాళ్ళం సార్. అందరం ఉద్యోగం చేసుకునేవాళ్ళు, కూలి పని చేసుకున్నారు. వాళ్ళందరి ఫ్లాట్లు మేము ఎప్పుడో కొనుక్కున్నాయి, ఇప్పుడు రేట్లు ఎక్కువైనాయి అని చెప్పని పెరిగినాయి అని చెప్పి వచ్చేసి కొట్టేసి మాయ అని చెప్పి ఆక్రమించుకుని బ్యాచ్ అంతా టెంట్లో కూర్చున్నారు సార్. మొత్తం టెంట్లోకి వెళ్ళండి. టెంట్లోకి వెళ్ళి అసలు మీకు ఎలా వచ్చింది వెళ్ళండి. అసలు మీకు ఈ సొసైటీ మీకు ఎలా వచ్చింది? సొసైటీ ఎప్పుడు చనిపోయాడు అతను. వీళ్ళకి ఎలా వచ్చింది సొసైటీ? మేము 2001లో రిజిస్ట్రేషన్ చేసుకుని లీగల్గా రిజిస్ట్రేషన్ చేసుకుని మేము పెట్టుకుంటే వీళ్ళకి ఎలా వచ్చింది మా అన్ని? ఏంటంటే కొంతమందిని మేనేజ్ చేసి కొంతమంది చేసేసి గత వ్యవస్థల్ని ఏ వ్యవస్థలు అనేది మాకు తెలియదు కానీ వ్యవస్థలు మేనేజ్ చేసి చేస్తున్నారు. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి కేసు ఉంది. ప్రస్తుతానికి ఆగండి అని చెప్పినా గానీ అన్యాయంగా కొట్టారు. 31 వరకు డిసెంబర్ 31 హార్డ్ కాపీని కూడా వాళ్ళంతా కూడా తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న కుటుంబాలు ఇప్పుడు రోడ్డును పట్టాయి, మాకు న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతంలో ఎక్కడైతే ఫ్లాట్లు కొన్నారో ఆ టైంలో కూడా లీగల్ ఇష్యూస్ వచ్చినప్పుడు పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చాము, దానికి కూడా ఎవరు రెస్పాండ్ కాలేదు. తర్వాత ఈ ల్యాండ్కి సంబంధించి వివాదం ఉన్నప్పుడు బయట ఒక బోర్డు పెట్టాలి, ఆ బోర్డు కూడా ఏ విధంగా పెట్టలేదని చెప్పి వీళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రభుత్వం ఏం సమాధానం చెప్తలేదు, అధికారులు ఏం సమాధానం చెప్తారు. ఎందుకంటే కూలిపోయిన ఫ్లాట్లో యాజమాన్యంతా కూడా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. ఎందుకంటే అప్పులు చేసి బ్యాంకు లోన్లు కట్టి వాళ్ళంతా కూడా ఈ ఫ్లాట్లు కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూలిపోవడంతో వాళ్ళంతా అయితే దుఃఖసాగంలో మునిగారనే చెప్పాలి. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర సాక్షి, విజయవాడ నుంచి. దీని మీద ట్రాన్సాక్షన్ జరపరాదు అని ఎక్కడో సార్ ఎంట్రన్స్ లో బోర్డు పెడితే కొనుక్కున్నా ఉంటారు. ఇప్పుడు మాకు ఈ ఇల్లు అంతా కూల్చేశారు. ఇప్పుడు మాకు ఆర్డర్ వచ్చింది. మా ఇల్లు ఎవరిస్తారు? ఇప్పుడు మా ఇల్లు ఎవరిస్తారు సార్? మాకు ఇప్పుడు చెప్పండి, మీ కాలు పట్టుకుంటాను చెప్పండి సార్. మా ఇల్లు ఎవరిస్తారు? ఇప్పుడు నాకు సంబంధం లేదు. నేనేం ఇప్పుడు చెప్తే అలా చెప్పారు మీరు. వీడియోలు మొత్తం ఉంటాయి. నేను అటు కేసు అసలు రాలేదు. మరి ఇందాడ కొట్టాడు ఆపేటప్పుడు మీకు స్థలం వరకే ఇవ్వాలి, వాడు ఎందుకు కడతారని మీరు అడగరా? ఆర్డర్ చెప్పినా డబ్బులు ఎవరిస్తే పెడతండి, పెట్ట తినేడు నాకేసి 4
పురుగులు పడి వస్తారు మీరు పిల్లలతో పాటు సిగ్గుండాలి రా, అంత ఏరియా వచ్చింది కొద్ది కింద.